ఇండియాకి బ్రహ్మోస్ అనేది బ్రహ్మాస్త్రం అయితే అగ్ని అనేది ఆగ్నేయాస్త్రం. అగ్ని 5 మిసైల్ గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. 1980స్లో ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇండియా తయారు చేసిన మొట్టమొదటి మిసైల్ అగ్ని. సో అగ్ని అనేది బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ అంటే ఇట్ మూవ్స్ అండర్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో దాన్ని పైకి ఆకాశంలోకి మనం పుష్ చేయడం అనేది పవర్తో పుష్ చేస్తాము, తర్వాత అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అది కింద పడుతుంది అనమాట. సో అగ్ని 1 వచ్చేసి న్యూక్లియర్ క్యాపబుల్, అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న మిసైల్ ఇది. సో అగ్ని 1 రేంజ్ 700 కిలోమీటర్స్, అంటే 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని కూడా అది ఛేదించగలదు. ఆ తర్వాత అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 వచ్చాయి. అగ్ని 4 వచ్చేసరికి అప్ టు 3500 కిలోమీటర్స్ రేంజ్ని సాధించింది. అయితే అగ్ని 5000 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా వెళ్ళింది. అగ్ని 5కి లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చింది, అదే MIRV టెక్నాలజీ, అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. సో జనరల్గా మిసైల్స్ అనేవి వార్ హెడ్స్ని క్యారీ చేస్తాయి, అంటే మనకి బాణాల్లాగా అనమాట. సో ఈ మిసైల్ అనేది ఆ బాణాన్ని క్యారీ చేసి డైరెక్ట్గా ఎనిమీ మీద స్ట్రైక్ చేస్తుంది. సో ఈ వార్ హెడ్స్ అనేవి యాక్చువల్గా మనకు బాంబులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో న్యూక్లియర్ బాంబు కావచ్చు, ఏదైనా సరే వీటిని వార్ హెడ్స్ అంటాం. వాటిని మిసైల్ క్యారీ చేసి టార్గెట్ మీదకి ప్రయోగిస్తుంది. సో జనరల్గా ఒక మిసైల్లో ఒకటే టార్గెట్ క్యారీ అవుతుంది. కానీ MIRV టెక్నాలజీ మీరు పేరులోనే విన్నారు కదా, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్, అంటే ఒకే సమయంలో మోర్ దాన్ 1 టార్గెట్ని మనం స్ట్రైక్ చేయొచ్చు అనమాట. సో అగ్ని 5 విత్ MIRV టెక్నాలజీ ఏమవుతుందంటే మోర్ దాన్ 1 టార్గెట్ని ఒకేసారి టార్గెట్ చేసే క్యాపబిలిటీని పొందుతుంది. అయితే ఈ టార్గెట్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండాలంటే ఒకే చోట ఉండక్కర్లేదు. ఒకే చోట మల్టిపుల్ టైమ్స్ మనం స్ట్రైక్ చేయాలన్నా చేయొచ్చు, లేదా 3-4 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న టార్గెట్స్ని కూడా ఒకేసారి ఛేదించాలన్నా కూడా ఛేదించేలాగా MIRV టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. MIRV టెక్నాలజీ 1970స్లోనే వచ్చింది. మొదట US, తర్వాత సోవియట్ యూనియన్, ఆ తర్వాత ఫ్రాన్స్, UK, చైనా కూడా ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ 5 దేశాల తర్వాత ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన మన కంట్రీ ఇండియా అని చెప్పొచ్చు. సో ఇండియా ఇప్పుడు అగ్ని 5 మిసైల్తో MIRV టెక్నాలజీతో 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ అంటాం దాన్ని, అంత దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా మోర్ దాన్ 1 టార్గెట్ని ఒకేసారి స్ట్రైక్ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంది.